స్టాండర్డ్ ఎంత లో అయిపోయిందో ఇద్దరు చూపెట్టేసిండ్రు. కేసీఆర్ అతని అహంకారంతో ఇంకా ఆ అంటే ఇక అన్ని అనుకోండి, దాంతో ఇంకా రేవంత్ రెడ్డి దిక్కు అంతే చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కూడా ఏం తక్కువ చేస్తలేడు, వాళ్ళకంటే ఎక్కువ కూడా చేస్తలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన జైలుకి పోయిండు ఒక రీజన్ గురించి, అంటే ఈయన ఒక రీజన్ గురించి జైలుకి పోయిండు అని చెప్పేసి. జైలుకి పోవడం గొప్ప కాదు, రీజన్స్ ఒక్కోళ్ళు అది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ వాళ్ళ రీజన్స్, పరస్పర రీజన్స్ జైలుకి వెళ్ళడము ఈ గొప్పల గురించి కాదు. అసలు మీరు మీ పాలిటిక్స్ లో మీరు ఇచ్చేసే మాటలేంది, ఆ సంస్కారం ఏంది అంటే ఇంటి వాళ్ళను అసలు పాలిటిక్స్ లో లేని ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎప్పుడు మాట్లాడుకోవద్దు, ఏ కాంటెక్స్ట్ లోనైనా మాట్లాడుకోవద్దు. దేవుని కాంటెక్స్ట్ లోనైనా ఇంకో ఏ కాంటెక్స్ట్ లోనైనా మాట్లాడకూడదు. ఇటువంటి సంస్కారం మనకు ఈ 10 ఏళ్లలోనే వచ్చింది, దానికన్నా ముందు ఎప్పుడు లేకుండే. ఎప్పుడు ఒక పాలిటిక్స్ లో సరే కొడుకు కూతురు ఇంకా ఎవరో ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడతాము, లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాము, క్వశ్చన్ చేస్తాము, కానీ పాలిటిక్స్ లో లేని వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేము. ఈ ఈ ఈ అత్యంత మంచిదో లేకపోతే హరిద్రమైన సంస్కారం మనకు లాస్ట్ 10 years నుంచే వచ్చింది. సరే, ఇక్కడ పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ అని కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి మాట్లాడిండ్రంటే ఇక్కడ కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా, హ్యాండిల్స్ ద్వారా వీళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళు కూడా మాట్లాడింది. సో ఇక్కడ ఎవరు తగ్గలేరండి చంద్రిక గారు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పిఆర్ఎస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారంటే అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియా ఆర్మీస్ అనేది బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది, వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. సోషల్ మీడియా ఆర్మీ ఇప్పుడైతే పవర్లు ఉన్నారు కదా, అందరికన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది, వాళ్ళు కూడా మంచిగా పెంచి పోషిస్తున్నారు. సో సోషల్ మీడియా ఆర్మీలను మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీస్ మీద వెళ్ళి మాట్లాడే సంస్కారం అంటే ప్రొవోక్ చేసే సంస్కారం అనేది అది రెండు పార్టీలకు ఉన్నది. దాన్ని వీళ్ళు కప్పిపుచ్చుకోవాలా, లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదండి. అంటే మీరు ఇట్లా చేసిండ్రు అందుకోసం నేను ఇట్లా చేసిన అని అంటే, నా కూతురు పెళ్లికి పోలేకుండా చేసిండ్రు అంటే అప్పుడు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ తెచ్చుకొని ఎక్కడికైనా వెళ్ళాలి, పెళ్లిళ్ళకైనా లేకపోతే ఇంకెక్కడికైనా. ఇక్కడ మా కొడుకు గురించి ఇట్లా మాట్లాడిండ్రు అట్లా మాట్లాడిండ్రు అంటే మీరు అక్కడ ఒఫీషియల్ పనులకు పిల్లలను వాడిండ్రు, అందుకోసము పప్పు పట్టిండ్రు. ఇక్కడ సింపతి క్రియేట్ చేసి, ఇప్పుడు నిన్న మీ పిన్ ఏంది, బడ్జెట్ సమావేశంలో ఒక స్పెసిఫిక్ ఒక స్పెసిఫిక్ బిల్లు గురించి డిస్కషన్ కావాల్సింది. ఆ బిల్లు గురించి డిస్కషన్ వదిలేసి ఒక సింపతి క్రియేట్ చేసుకోవడము, లేకపోతే ఇది మాట్లాడడము అది మాట్లాడడము, దీన్ని చిల్లర రాజకీయాలు అంటారు. కానీ ఇంకా ఆ రీజన్స్ గురించి ఎవరికి సింపతిని అయితే రాదు కూడా మేడం. ఎందుకంటే తెలంగాణ సమాజం అయినా, సభ్య సమాజం అయినా, లేకపోతే మన రాష్ట్రంలో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది మీరు బయటకు పోయి ఒరుకోండి అనే స్టేజ్ కోసం, అంటే